గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బిఫోర్ క్లాసెస్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్ షీట్, సెకండ్ ఇంటర్నల్ స్టైల్ షీట్, థర్డ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఏం టైప్స్ అండి ఇవి? 3 టైప్స్. ఒకటేంటి ఇన్లైన్ స్టైల్ షీట్, 2 ఇంటర్నల్ స్టైల్ షీట్, 3 ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మీరు బిఫోర్ అంతా కూడా మీరు చెప్పుకున్నారు, డిస్కస్ చేసుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు మనకి దేని గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నల్ అంటే ఏం చెప్పాను? అంతా కూడా ఇంటర్నల్ అంటే సిఎస్ఎస్ కోడ్ ఫర్ ది వెబ్ పేజెస్ ఇన్ ది హెడ్ సెక్షన్. ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది ఎందులో ఉండాలంటే హెడ్ సెక్షన్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? హెడ్ సెక్షన్లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం ఫస్ట్ HTML రాసాం, నెక్స్ట్ హెడ్ సెక్షన్ రాసాం, తర్వాత టైటిల్ ఏం రాసామండి? ఇంటర్నల్ స్టైల్ షీట్. మనం ఇంటర్నల్ గురించి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇప్పుడు టైటిల్ ఏమొస్తుంది? ఇప్పుడు ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది వస్తుంది అన్నమాట అండి. స్టైల్ టైప్ ఏ టైపు ఇచ్చాం? H1 ఏం చేసామండి? టెక్స్ట్ ఫార్మేట్ సెంటర్లో ఉండాలి. ఆ టెక్స్ట్ ఫార్మేట్ ఎలా ఉండాలి? అప్పర్ కేస్ లెటర్స్లో ఉండాలి. కానీ మనం ఎలా ఇచ్చాం? ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఇచ్చాం. గుర్తుంచుకోండి. ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఎల్జీరియన్, తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఇటాలిక్ ఇచ్చాం. తర్వాత హెడ్ స్టైల్ క్లోజ్ చేసాం, తర్వాత హెడ్ సెక్షన్స్ కూడా మనం క్లోజ్ చేసాం. ఇప్పుడు H1 ఇంటర్నల్ స్టైల్ షీట్ అని రావాలి. హెడ్డింగ్స్ అది క్యాపిటల్ లెటర్స్లో రావాలి. తర్వాత SV డిగ్రీ కాలేజ్ అని రావాలి, జూనియర్ కాలేజ్ అని రావాలి. మనం ఏం చేస్తామంటే బాడీ సెక్షన్ HTML క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా మామూలే. ఇప్పుడు ఏం చేయాలి? మనం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలండి? ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ సేవ్. ఏం సేవ్ చేయాలి? సేవ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం దేని గురించి? ఇంటర్నల్ డాట్ లేదా ఇంటర్నల్, అక్కడ ఇంటర్నల్ కాబట్టి ఇంటర్నల్ చెప్పుకున్నాం. 2.html ఎలాగైనా సేవ్ చేయొచ్చండి. సేవ్ చేసేసాం. ఇప్పుడు ఇంటర్నల్ 2 అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ 2 వచ్చిందా లేదా? ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నల్ 2 ఉందా లేదా చూడండి. ఇగో ఇంటర్నల్ డాట్ HTML. ఓకేనండి. ఇంటర్నల్ చూసారండి, ఇవన్నీ మనం బ్రౌజర్ ద్వారా రన్ చేసినాయి. ఇప్పుడు మనం ఇదండి ఇంటర్నల్ 2 చూసారండి. ఇంటర్నల్ 2 బ్రౌజర్ ద్వారా రన్ చేస్తున్నాం. అంతా మీకు స్క్రీన్ మీద ఇది ఇంటర్నల్ 2 అంటే మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసిందంతా ఎలా ఉంది? ఇప్పుడు నోట్ ప్యాడ్లో టైప్ చేసిందంతా కూడా బ్రౌజర్ ద్వారా రన్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్ రన్ చేస్తాం. ఇదిగో చూడండి, SV డిగ్రీ కాలేజ్, SV జూనియర్ కాలేజ్ అని మనకి వచ్చింది మాట అండి. ఎలా వచ్చింది మనకి? ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, ఇలా క్లిక్ చేయండి. ఓపెన్ విత్ చూడండి, నోట్ ప్యాడ్ ఉంటుంది ఇందులో. మనం ఏం చేసాం? ఇందులో ఫస్ట్ ఇంటర్నల్ షీట్. ఓకేనా? ఏం చేసామండి? ఇంటర్నల్ షీట్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఇంటర్నల్ షీట్ వచ్చిందా లేదా చూడండి. ఇంటర్నల్ షీట్. ఇప్పుడు షీట్ మార్చేసారు అనుకోండి, ఇంటర్నల్ కాదు. ఇప్పుడు ఇంటర్నల్ షీట్ కాకుండా ఇప్పుడు ఏం ఇచ్చామంటే ఇంటర్నల్ షీట్ కాకుండా ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే మామూలుగా కాలేజ్ అని ఇచ్చాం. ఇప్పుడు కాలేజ్ అని ఇచ్చామండి. ఫైల్లోకి వెళ్ళి ఏం చేయండి? సేవ్ చేయండి. ఓకేనా? కాలేజ్ అని ఇచ్చారు కదా, ఫైల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీకు రీఫ్రెష్ అనే బటన్ ఉందా లేదా? మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయండి. అక్కడ మీకు చూడండి, ఇక్కడ కూడా మార్చాలి కదా టైటిల్లో, ఇక్కడ కూడా కింద కూడా మార్చాలి. ఇదిగోండి, ఇక్కడ మనం ఏం చేసాం? H1 హెడ్డింగ్లో కాలేజ్. ఏంటండి? కాలేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. ఏం రావాలి? ఇప్పుడు కాలేజ్ అని రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇగో కాలేజ్ అని వచ్చింది. ఎందువల్ల వచ్చింది ఇది? ఎందువల్ల వచ్చిందండి? కాలేజ్ అనేది. ఇప్పుడు ఈ కాలేజ్ అని ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ కాలేజ్ అని ఇచ్చుకున్నాం. ఇక్కడ కూడా ఏమొచ్చింది? కాలేజ్. ఇక్కడ కూడా ఏమొచ్చిందండి? కాలేజ్. వచ్చిందా లేదా? కాలేజ్ ఇచ్చాం, ఎందుకంటే టైటిల్లో ఇచ్చాం, తర్వాత హెడ్డింగ్లో కూడా ఇచ్చాం. ఇప్పుడు హెడ్డింగ్ మీకు సరిపోలేదు అనుకో, ఇంకా స్మాల్ సైజ్ రావాలనుకోండి, ఇంకా స్మాల్ సైజ్ వస్తుంది, తర్వాత ఇంకా బిగ్ సైజ్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి కాలేజ్. ఇప్పుడు స్క్రీన్ మనం బిగ్ సైజ్ పెట్టుకున్నాం అనుకోండి, కాలేజ్ అనేది
H6లో పెట్టుకుంటాం, తగ్గిపోతూ ఉంటుంది, అందుకని H1లో పెట్టుకున్నమాట అండి. ఓకేనా. H6 అయితే మనకి ప్రాసెస్ ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఎస్వి డిగ్రీ కాలేజ్ మళ్ళీ ఏం చెప్పుకున్నాం, ఎస్వి జూనియర్ కాలేజ్ వచ్చింది కదండి ఇది. ఓకేనా. ఇది మనకి అవుట్పుట్ అండి. ఏంటండి ఇది అవుట్పుట్. ఇగోండి ఎస్వి డిగ్రీ కాలేజ్, తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాం, ఇలా చూడండి ఒకసారి, ఎస్వి డిగ్రీ కాలేజ్, తర్వాత ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్వి డిగ్రీ కాలేజ్, ఎస్వి జూనియర్ కాలేజ్. ఓకేనండి. ఇది మనం ఇస్తామాట అండి. ఎస్వి జూనియర్ వచ్చిందా లేదా, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ వచ్చేసరికి డిగ్రీ కాలేజ్ ఎస్వి జేఆర్ఆర్ఈ కాలేజ్ వచ్చింది, డిగ్రీ. ఓకేనండి. స్పేసెస్ అండి, అక్కడ స్పేసెస్ అనేది తీసుకుంటుంది అన్నమాట అండి. ఓకే, ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకేనా. జేఆర్ అండ్ డిగ్రీ కాలేజ్. ఇది ఈ అవుట్పుట్ రావడానికి మనం ఏ ప్రోగ్రామ్ రాసామంటే, ఏ ప్రోగ్రామ్ రాసామండి, ఇక స్టైల్ చూసారు ఇక్కడ మీకు స్టైలు, ఇది అల్జీరియన్ స్టైల్ అంటాం. ఏం స్టైల్ అనేది, అల్జీరియన్ స్టైల్. ఈ అవుట్పుట్ రావడానికి మనం ఏం చేసామంటే చూడండి, ఇంకా క్లియర్గా చూడండి. ఒక అవుట్పుట్ రావడానికి మనం ఏం చేసామండి, ఈ ఎస్వి డిగ్రీ కాలేజ్, ఎస్వి జూనియర్ డిగ్రీ కాలేజ్, కాలేజ్ అని రావడానికి మనం ఎందులో రాస్తాం, ప్రోగ్రామ్ అంతా కూడా ఎందులో రాసామండి, ఎందులో రాసామండి, ప్రోగ్రామ్ అంతా కూడా నోట్ ప్యాడ్లో అనేది ప్రోగ్రామ్ అనేది రాసామన్నమాట అండి. ఇగో ఇది సెంటర్లో ఉండాలి. ఏ సెంటర్లో ఉండాలి, కాలేజ్ అనేది. ఓకేనా. కాలేజ్ అనేది ఎలా ఉండాలండి, సెంటర్లో ఉండాలి. తర్వాత అప్పర్ కేస్ లెటర్లో ఉండాలి. కాలేజ్ చూడండి, అందుకని అప్పర్ కేస్ లెటర్ వచ్చింది అవుట్పుట్. ఫస్ట్ హెడ్ సెక్షన్ రాస్తాం, టైటిల్ ఏదైనా మార్చుకోవచ్చండి. తర్వాత ఏం చేసామంటే స్టైల్ టైపు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్, టెక్స్ట్ సిఎస్ఎస్ రూపంలో ఉండాలి. ఓకే, నీ లైన్ అర్థమైందా. తర్వాత హెచ్1 అంటే హెడ్డింగ్ అండి, అది సెంటర్లో ఉండాలి. ఎలా ఉండాలి, అది సెంటర్లో ఉండాలి. ఎలా తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఎలా ఉండాలి, అది అప్పర్ కేస్ లెటర్లో ఉండాలి. తర్వాత ఏం చేయాలి, ఫాంట్ స్మాల్ సైజ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ అల్జీరియన్ రోలో ఉండాలి. అల్జీరియన్ అంటే క్రాస్కి వచ్చింది కూడా చూడండి ఒకసారి, అంటే థిక్నెస్గా గీతల కింద ఉంటుంది అల్జీరియన్ అంటే. ఇటాలిక్ అంటే మన ఇచ్చిన టెస్ట్ ఎలా ఉండాలి, క్రాస్గా ఉంటుంది. తర్వాత ఏం చేసాం, ఆ స్టైల్ని మనం క్లోజ్ చేసాం. తర్వాత ఏం చేసాం, హెడ్ సెక్షన్ని క్లోజ్ చేసాం. తర్వాత బాడీ సెక్షన్లో ఏం రాసాం, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసామండి. ఆ బాడీని మనం ఏం చేసాం, మళ్ళీ ఆ బాడీ మనం ఏం చేసాం, క్లోజ్ చేసాం HTML ద్వారా. ఇదండి ప్రోగ్రామ్ అంతా కూడా. తర్వాత లాస్ట్ HTML అండి. ఇది ఈ ప్రాసెస్ అంతా చేసామన్నమాట అండి. ఇది ఏంటంటే మనం దీని గురించి చెప్పుకుంటాం, ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్. దేని గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు, ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇక్కడికి మనకి రెండు అయినాయి, ఒకటి ఇన్లైన్, తర్వాత ఏంటండి ఇంటర్నల్లో. ఇప్పుడు మూడోది ఏంటి, ఎక్స్టర్నల్. ఏంటండి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఎవరైనా చెప్తారా, ఒకసారి చూడండి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే అప్లైడ్ ఫర్ మెనీ HTML పేజెస్. ఏంటండి అప్లైడ్ ఫర్ మెనీ HTML పేజెస్, మెనీ HTML పేజెస్. చూడండి ఒకసారి, అప్లైడ్ ఫర్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అప్లైడ్ ఫర్ మెనీ HTML పేజెస్. మెనీ HTML పేజెస్ని అప్లై చేయడానికి ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది మీకు సంబంధించిన ప్రోగ్రామ్ అవసరం లేదు, మనకి సేమ్ ప్రాసెస్. ఇది ఏంటంటే అండి, ఇందులో మెనీ HTML పేజెస్ని అప్లై చేయడానికి ఇక్కడ మనకి ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు అన్నమాట అండి. ఓకేనండి. ఇది మొత్తం ప్రాసెస్ మనకి ఉంటుంది అన్నమాట అండి. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మనం 2 టైప్స్ ఆఫ్ చెప్పుకున్నామండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్లైను, తర్వాత ఇంటర్నల్, తర్వాత మీకు ఎక్స్టర్నల్లో. మనకి ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ పెద్దగా అవసరం లేదు, ఒకసారి ట్రై చేయండి. ఇంటర్నల్ అయితే మనకి
ఇగో ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది అల్జీరియన్, ఇది ఇటాలిక్ క్రాస్ వస్తుందండి. ఓకేనండి. మనం ఇన్లైన్ కూడా బిఫోర్ క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఇంటర్నల్ అనేది అయిపోయింది. తర్వాత ఎక్స్టర్నల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్టర్నల్ అంటే మినీ HTML పేజెస్ని క్రియేట్ చేయడానికి ఎక్స్టర్నల్ అనేది ఉపయోగపడుతుందండి. ఇది మనకి టైప్స్ ఆఫ్ CSS. ఇది క్వశ్చన్ అండి. చూసారండి ఇప్పుడు ఎంత అవుతుంది ఎగ్జామ్స్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ CSS అని అడిగాడు అనుకోండి, CSS 3 టైప్స్ రాసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ ఇస్తేనే మీకు మార్క్స్ అనేవి బాగా పడతాయి అన్నమాట అండి. ఇప్పుడు అసలు HTMLకి CSSకి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీరు అనొచ్చు. ఏంటండి HTMLకి తర్వాత CSSకి డిఫరెన్స్ ఏంటి? చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు HTMLకి తర్వాత CSSకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. HTMLకి CSSకి డిఫరెన్స్ ఏంటి? HTML అంటే ఏంటి? HTML అంటే ఏంటి ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. HTML అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుందండి? HTML అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈజ్ యూజ్డ్ టు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది డిఫైన్ ఏ structure of a web page. వెబ్ పేజ్ కోసం మనకి ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు HTML ఎంత ఉపయోగపడుతుంది? ఇది ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ HTML స్ట్రక్చర్ ఆఫ్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. మరి CSS దేనికి ఉపయోగపడుతుంది అని అనొచ్చు మీరు. CSS దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఎందుకంటే ఈజ్ యూజ్డ్ టు ఇది ఉపయోగపడుతుంది అంటే ఈజ్ యూజ్డ్ టు స్టైల్ షీట్ వెబ్ పేజెస్ బై యూజింగ్ దేని ద్వారా యూజ్ చేస్తున్నారు? బై యూజింగ్ డిఫరెంట్ స్టైల్ ఫ్యూచర్స్. ఓకేనండి. ఇది మాట అండి. అంటే అలాగే సార్ ఇప్పుడు మనం ఏం చేసాం ఇందులో? మనం ఏం చేసాం చెప్పండి ఒకసారి. ఓకే చూడండి, HTML ఎందుకు ఉపయోగపడుతుంది? డిఫైన్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి. ఏది? HTML అనేది. CSS ఎందుకు ఉపయోగపడుతుంది? CSS ఈజ్ యూజ్డ్ టు స్టైల్ షీట్ వెబ్ పేజెస్. ఒక వెబ్ పేజ్ని స్టైల్ షీట్లో తయారు చేయడానికి CSS అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిలో ఉపయోగపడుతుంది? ఇది వెబ్ పేజెస్ బై యూజింగ్ డిఫరెంట్ స్టైల్ ఫ్యూచర్స్ రావడానికి ఏది ఉపయోగపడుతుందంటే CSS అనేది ఉపయోగపడుతుందండి. ఇది మనం తెలుసుకోవాల్సింది మాట అండి. అంటే ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చెప్పండి? టైప్స్ ఆఫ్ CSS అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే అసలు HTMLకి CSSకి డిఫరెన్స్ ఏంటండి? అది మనం చాప్టర్ ఎందుకు చెప్పుకున్నాం? CSS చెప్పుకున్నాం ఆల్రెడీ. HTML డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే CSS గురించి డిస్కస్ చేసుకున్నాం. CSS ఎందుకు ఉపయోగపడుతుంది? స్టైల్ షీట్ ఆఫ్ వెబ్ పేజెస్ బై యూజింగ్ డిఫరెంట్ స్టైల్ ఫ్యూచర్స్. ఎందుకు ఉపయోగపడుతుందండి? డిఫరెంట్ స్టైల్స్ ఫ్యూచర్స్ని మనం డెవలప్మెంట్ చేయడానికి వెబ్ పేజీలో ఇది మనకి ఉపయోగపడుతుందండి. ఓకేనండి. ఇది మనకి క్వశ్చన్ మాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంటింగ్ యువర్ ఓన్ స్టైల్స్ ఇన్ CSS. చాలా ఇంపార్టెంట్. ఏంటండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ defining
your own styles, in CSS. ఇది క్వశ్చన్ చూసారా? క్వశ్చన్ ఏంటండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది క్వశ్చన్ ఏంటి? ఎలా ఇస్తాడు? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఓన్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్ అంటే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడండి. దీనికి ఆన్సర్ ఏం రాయాలి? డిఫరెంట్ యువర్ ఓన్ స్టైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇందులో క్వశ్చన్. డిఫైన్ యువర్ ఓన్ స్టైల్స్ని ఎలా క్రియేట్ చేస్తావు? ఓన్ స్టైల్స్ ఎలా క్రియేట్ చేస్తామండి? కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయండి ఇందులో? కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫస్ట్ మనం పాటించాలి. మెనీ రూల్స్. ఏం రూల్స్ అనేవి? మెనీ రూల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అవి మనం తీసుకుంటాం అన్నమాట అండి కేస్ కోడింగ్ స్టైల్ షీట్లో. ఓకేనా? ఆన్సర్ ఏంటండి? A styles are defined by simply rules. ఏమన్నాయండి? సింప్లీ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సింప్లీ రూల్స్ ఉన్నాయి అంటే ప్రతిదానికి మనం రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. ఇక్కడ రూల్స్ వచ్చేసరికి 2 parts. రూల్స్ ఈజ్ 2 parts. అండి. రూల్స్ వచ్చేసరికి ఎన్ని పార్ట్స్ అండి? 2 parts. ఫస్ట్ పార్ట్ ఏంటి? ది సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ రూల్ అండ్ HTML ట్యాగ్. ఫస్ట్ రూల్ చూడండి. ది సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఎందుకు ఉపయోగపడుతుంది? క్రియేట్ a link between లింక్ బిట్వీన్ ఎంత ఉపయోగపడుతుంది ఇది? ది రూల్ అండ్ ది HTML ట్యాగ్. ది రూల్ అండ్ HTML ట్యాగ్ అంటే ఫస్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? ది సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ది రూల్ అండ్ ది HTML ట్యాగ్. ఇక్కడ మీకు క్లియర్గా రాసామండి ఎందుకు ఉపయోగపడుతుంది. ది సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ది రూల్ HTML ట్యాగ్. రూల్ అండ్ HTML ట్యాగ్ రాసుకోండి నోట్స్ రాసుకున్న వాళ్ళు. తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటి? రూల్ 2 చూద్దాం. రూల్ 2 ఏంటండి? ది డిక్లరేషన్ హ్యాస్ ఇన్ 2 parts. మిల్లు వచ్చేసరికి ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ది declaration has 2 parts.
టూ పార్ట్స్. ఈ టూ పార్ట్స్ ఏంటండి? ఏ ప్రాపర్టీ అండ్ వాల్యూ. ప్రాపర్టీ అండ్ వాల్యూ. ఓకేనా? ప్రాపర్టీ అండ్ వాల్యూ. తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రాపర్టీ అండ్ వాల్యూ మస్ట్ బి సెపరేట్ విత్ సెమీకోలం. ఖచ్చితంగా వాల్యూ మస్ట్ బి ఇక్కడ ఏం చెప్తాను? సెపరేటెడ్ విత్ కాలమ్స్. సెపరేట్ విత్ కాలమ్స్ అండ్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. ఖచ్చితంగా దేంతో టెర్మినేట్ చేయండి? సెమీకోలన్తో సెలెక్ట్ అనేది చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అనే పదం క్రియేట్ అవుతుందండి. ఏం క్రియేట్ అవుతుందండి? ఇక్కడ సెలెక్టర్ అనేది మనకి ఏమవుతుందండి? క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుందండి? సెలెక్టర్ అని క్రియేట్ అవుతుంది. సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింటాక్స్ వచ్చేసరికి సెలెక్టర్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ. ఓకేనండి. సెమీకోలన్ మళ్ళీ ప్రాపర్టీ అండ్ వాల్యూ. ప్రాపర్టీ సెమీకోలన్ వాల్యూ. ఓకేనండి. ఇది మాట అండి. ఇదండి సింటాక్స్ వచ్చేసరికి చూడండి. సెలెక్టర్ ఇక్కడ ఏమో ఉపయోగించామండి? సెలెక్టర్ ఉపయోగించాం. ఇందులో ప్రాపర్టీస్ వాల్యూ మళ్ళీ ప్రాపర్టీ ఉంటుంది, తర్వాత వాల్యూ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఓన్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సిఎస్ఎస్లో ఓన్ స్టైల్స్ క్రియేట్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్టైల్స్ యువర్ ఓన్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. ఈ విధంగా అడిగినప్పుడు ఇక్కడ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై సింప్లీ రూల్స్ ఇన్ టూ పార్ట్స్. ఫస్ట్ ఏమో సెలెక్టర్, తర్వాత ఏమో ఎందుకు ఉపయోగించి సెలెక్టర్ అనేది క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ది రూల్స్ అండ్ HTML ట్యాగ్. సెలెక్టర్ ఎందుకు ఉపయోగపడుతుందండి? ఇక్కడ కింద సెలెక్టర్ అని రాశారు, గుర్తుందా మీకు? రాసిలో లేదా? ఇలా చూడండి ఒకసారి. సెలెక్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది? సెలెక్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? క్లియర్గా చెప్తాను చూడండి. సెలెక్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ సెలెక్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి. ఈ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఉందా లేదా? ఈ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ది రూల్స్ అండ్ HTML ట్యాగ్. ఓకే, HTML ట్యాగ్ యొక్క రూల్స్కి తర్వాత లింక్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేసేది ఏదైతే ఉందో దాన్నే ఏమంటామంటే సెలెక్టర్ అంటాం. పైన ఉందండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను టైప్ చేసినంతా కూడా అంతా డిలిమిట్ చేయించాలంటే ఇబ్బంది అనేది అవుతుంది. ఓకేనండి. ఇది సింటాక్స్ అండి. సెలెక్టర్ ఉపయోగిస్తాం. సెలెక్టర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే లింక్ బిట్వీన్ HTML ఎంత ఉపయోగపడుతుందండి? సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ది రూల్స్ అండ్ HTML ట్యాగ్. ఒక HTML ట్యాగ్కి తర్వాత లింక్కి బిట్వీన్ ది రూల్స్ అండ్ HTML ట్యాగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఇంకా మనకు బాడీ ఇచ్చారు, తర్వాత మనకి టెక్స్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్స్ అనేది తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఇది మనకే క్లాస్ అండి. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్. మీరు అర్థం చేసుకోండి. టు బీ కంటిన్యూడ్ క్లాస్ అని పెడతాం. మనకి మార్నింగ్ అయిపోయింది టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, తర్వాత HTMLకి సిఎస్ఎస్కి డిఫరెన్స్ చెప్పాను. తర్వాత క్వశ్చన్ ఏంటి?
స్టైల్ యువర్ ఓన్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, అది 2 parts అని చెప్పాను. ఒకటి సెలెక్ట్ తర్వాత డిక్లరేషన్ అవ్వాలి, సెమీకోలన్ పెట్టాలని. దాని సింటెక్స్ కూడా ఎలా రాసినో చూడండి. రేపు పొద్దున ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రేపు ఏంటంటే క్లాసు ఎగ్జాంపుల్ రేపు ఎలా ఉంటుందో ప్రోగ్రామ్ రేపు పొద్దున్న మనం డిస్కస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఇది మనకి ఇన్ఫర్మేషను. ఓకేనండి. ఇది మనం రేపు పొద్దున మనం నోట్స్ అనేది కంటిన్యూషన్ అనేది చేసుకుంటాం అన్నమాట అండి. ఓకే, థ్యాంక్ యూ.